జుత్తు పట్టి ఈడ్చి శిబిరానికి తీసుకొచ్చే శిబిరం ముందు పాడేసి 5 బిడ్డలు చచ్చిపోయారని ఏడుస్తున్న ద్రౌపదీదేవిని తీసుకొచ్చి అక్కడ నిలబెట్టారు. ఈ దుర్మార్గుడే నీ కొడుకుల్ని చంపాడు, ఇప్పుడు చెప్పు వీడిని ఏం చెయ్యమంటే చేసేస్తాం, అక్కడేనే చంపేస్తాను. చంపేశాను అశ్వత్థామనని చెప్తే ఒక ఎత్తు, నీ కళ్ళ ముందు చంపేస్తే నీ బాధ తీరుతుంది. ఎందుకో తెలుసా, ఆవిడ అలా చూస్తుంది, ఆవిడకు అలవాటు ఉంది. తన జోలికొచ్చిన కీచకుడిని మాంసపు ముద్ద చేస్తే కాగడా వెలుతురులో చూసింది ద్రౌపది. ఆవిడ జోలికి వెళ్ళిన వాళ్ళని ఆ స్థితిని పొందితే చూడగలిగిన ధీరవనిత ఆవిడ. కాబట్టి చెప్పి ఎలా చంపేయమంటావు ఆవిడ. ఆవిడ గబగబా బయటికి వచ్చి అశ్వత్థామ వచ్చాడంటే 2 చేతులు ఎత్తి నమస్కారం చేసింది. అది ద్రౌపది అంటే. ఎవరికి? 5 కొడుకులు చంపిన వాడికి నమస్కారం చేసి ఓ మాట అంది, ఏమయ్యా మీ తండ్రి ద్రోణాచార్యుడు, తండ్రి గురువు అయితే కొడుకు తండ్రి శరీరాన్ని విడిచిపెట్టేసిన తరువాత గురుస్వరూపంగా భూమి మీద తిరుగాడుతున్నవాడిగా గౌరవిస్తాం. కొడుకు తండ్రి యొక్క స్వరూపమే, ఆత్మావై పుత్రనామాసి. మా భర్తలైనటువంటి 5 పాండవులకి విలువిద్య నేర్పాడు నీ తండ్రి ద్రోణాచార్యుడు, ఎప్పుడూ ఆశీర్వచనం చేసేవాడు. అటువంటి ద్రోణుడికి కొడుకువే, పుత్రరూపమునందున్న గురువు వీవు, నువ్వు కొడుకు రూపంలో ఉన్న గురువువయ్యా నా భర్తలకి. నా భర్తకి గురువైతే నాకు గురువే. అటువంటి గురువువి. ఇప్పుడు మీ నాన్నగారు లేరు కాబట్టి నువ్వే మాకు గురువు. గురువు తల్లి తండ్రి కన్నా గొప్పవాడు, అంత ప్రేమించాలి గురువు అంటే. అటువంటి నువ్వు నా బిడ్డల్ని చంపేశావా? 5 పాండవుల బిడ్డల్ని చంపేశావా? చెయ్యొచ్చా గురుపుత్రుడివి పని? ఎందుకు చేశావు అని ఈ పని చేసిన నువ్వు దుర్మార్గుడం అనలేదు, ధర్మాన్ని ఎత్తి చూపించింది ఆవిడ. ఉద్రేకంబునరారు శస్త్రధరులై యుద్ధావనిన్లేరు కించి ద్రోహంబును నీకు చేయరు, బలోచ్ఛేకంబునం చీకటిన్ భద్రాకారుల చిన్నిపాపల రణ ప్రౌఢ క్రియాహీనులన్ నిద్రాసక్తుల సంహరింపనకట నీ చేతులు ఇట్లాడెనో అందావిడ. ఏమయ్యా పుట్టుకతో బ్రాహ్మణుడవే, గురుపుత్రుడవే, మా భర్తలు 5 మీ నాన్నగారి దగ్గర చదువుకున్నారే, ఇంత దయాదాక్షిణ్యాలు లేకుండా పోని యుద్ధభూమిలో ఉన్నారమ్మా, నా మీదకి దండెత్తి వచ్చారమ్మా, నేను చంపేశానమ్మా అంటావా? ఉద్రేకంబునరారు శస్త్రధరులై యుద్ధావనిన్లేరు కించి ద్రోహంబురు నీకు చేయరు, వాళ్ళేం ద్రోహం చేయరు. బలోచ్ఛేకంబునం చీకటిన్ భద్రాకారుల చిన్నిపాపల రణప్రౌఢ క్రియాహీనులను, వాళ్ళేమీ అస్త్రం పట్టుకోలేదు, వాళ్ళకేం శస్త్రం లేదు, నిద్రపోతున్నారు, పిల్లలు యుద్ధభూమిలో లేరు, ద్రోహం చెయ్యలేదు. ఇటువంటి వాళ్ళ మీద అసలు యుద్ధం చెయ్యొచ్చా? బ్రాహ్మణుడవు, ధర్మం తెలిసున్నవాడివి, పైగా ద్రోణాచార్యులు వారి కొడుకువి, ఆయన శిష్యుల యొక్క పిల్లల్ని ఇంత దారుణంగా చంపేశావా? నీ చేతులు ఎట్లాడేనో, నీ చేతులు ఎలా వచ్చాయా చంపడానికి అని ఆవిడ వెంటనే అర్జునుడి వంక చూసింది. అక్కట పుత్రశోకజనితాకులభార విషణ్ణ చిత్తనై పొక్కుచునున్న భంగి నిలుబోర కిరీటి నిబద్ధు చేసి నేడిక్కడ కిచ్చి తెచ్చుట సహింపనిదై భవదీయమాత నేడెక్కడ ఎట్టి శోకమున ఎక్రియ ఏడ్చుచు బొక్కుచున్నదో అంది. అది ద్రౌపదీదేవి అంటే. అక్కట అయ్యయ్యో నా కొడుకులు చచ్చిపోయారని నేను ఏడుస్తున్నాను, చచ్చిపోయారు కాబట్టి గొడవలేదు, చచ్చిపోయారని ఏడుస్తున్నాను. ఇంత తప్పు పని చేసినటువంటి వాడు ద్రోణుడికి దొరికిపోయాడు అర్జునుడికి. అర్జునుడు శిబిరం దగ్గరికి తీసుకెళ్ళాట అని ద్రోణికి తెలిసి ఉంటుంది, ద్రోణాచార్యుల భార్యకి. ఆమె గురుపత్ని, తల్లితో సమానం. అమ్మని ఏడిపించడం ఎంత తప్పో గురువుగారి భార్యే బాధపడేటట్టు చేయడం అంతే తప్పు. నేను ఇప్పుడు ఎందుకు బాధపడుతున్నానంటే నా పిల్లలు చచ్చిపోయారని నేను బాధపడలేదు అశ్వత్థామ. నేను నా పిల్లలు చచ్చిపోయారని ఏడుస్తుంటే నా కొడుకు కూడా చచ్చిపోతాడేమో, నా భర్త చనిపోయారు యుద్ధభూమిలో, అంతటి మహానుభావుడు ద్రోణుడు చనిపోయాడు, నా కొడుకు ఇంత తప్పు పని చేసి ఇప్పుడు వాడు చచ్చిపోతున్నాడు, చంపేస్తున్నారేమో. చచ్చిపోయారని తెలియడం వేరు, చంపేస్తున్నారని తెలియడం వేరు. తల్లి తట్టుకోగలదా? చచ్చిపోయారని నేను ఏడుస్తున్నాను, చచ్చిపోతావేమో అని అక్కడ మీ అమ్మాయి ఎంత ఏడుస్తోందో. నీకు ధర్మం చెప్పడం కాదు, మాకు ధర్మం ఉండాలిగా. బ్రాహ్మణుడవు, పైగా గురువుగారి కొడుకువి, గురుపత్ని ఏడుస్తుంటే నేను ఇక్కడ ఉంచచ్చా? వీడిని తీసుకెళ్ళి వదిలేయండి అయ్యా అక్కడ అందా తల్లి. అది ద్రౌపదీదేవి. ఆవిడ ఎంత బాధపడిందో పోతన గారి పద్యం అలా పడింది.
పోతన గారి రచన వైచిత్రి మీకు అక్కడక్కడ చూపిస్తాను. అసలు ఆయన రచన ఈశ్వరదత్తం. ఆ పద్యాలు అందుకే అలా పడ్డాయి ఆయనకి. అక్కటా పుత్రశోకజనితాకుల భార విషణ్ణ చిత్తనై పొక్కుచునున్న భంగి నినుపోర కిరీటి నిబద్ధు చేసి నేడిక్కడ కిచ్చి తెచ్చుట సహింపనిదై భవదీయ మాత నేడెక్కడ ఎట్టి శోకమున ఎక్రియ ఎట్టుతో బొక్కుచున్నదో అంటుంది ఆవిడ. ఎక్కడ ఏడుస్తోందోనయ్యా వీళ్ళమ్మ, తీసుకెళ్ళి ఇచ్చేసేయండి అంటే భీముడు లేచొచ్చి అన్నాడు, అలా చంపేయండి ఇలా చంపేయండి అంటుంది అనుకున్నాడు. ఆయన అన్నాడే, పిచ్చా విర్రా ఈ ద్రౌపదికి, కొడుకులు పట్టి చంపెనని యాడ్వదు ద్రౌపది, వీడు విప్రుడే విడువగనేలా చంపుడిటు వీనిని మీరలు చంపరేని నా పిడికిటి పోటులను శరము భిన్నము చేసేద చూడుడిందరు. ఆయన ఇప్పుడు మాట్లాడినా అలాగే ఉంటుంది. ఆ రోషం అటువంటిది. ఆయన వంట చేస్తానన్నా ఆఖరికి అలాగే ఉంటుంది. విరాట పర్వంలో ఆ పరియ పాపంగ దునియగా విరువవలయు కడగి కాలుల చేతులను అడ్డుపెట్టి, అంతే తప్ప కత్తి గొడ్డలి అడుగనే కట్టియలకు అంటాడు. ఎందుకంటే వంట చేయడానికి అంత రోషం అంటే గుండెల మీద పెట్టి విరిచేస్తాను, చేతులతో తొడల మీద పెట్టి విరిచేస్తాను తప్ప కత్తి గొడ్డలి బుచ్చుకుని మాత్రం కర్రలు విరిచి పొయ్యిలో పెట్టాను అలా చేస్తామంటాడు. ఆయన రోషం అలా ఉంటుంది. కాబట్టి ఆయన అన్నాడు, కొడుకుల పట్టి చంపెనని కోపమునందదు వెర్రిది ద్రౌపది, వీడు విప్రుడే విడువగనేలా చంపుడిటు వీనిని మీరలు చంపరేని నా పిడికిటి పోటులను శిరము భిన్నము చేసేద చూడుడిందరం. ఈ పద్యానికి తాత్పర్యం చెప్పక్కర్లేదు, ఎందుకంటే మీకు అర్థమైపోతుంటుంది ఆ పద్యం. అసలు ఈ వీణ్ణి వదిలేయమంటారేమిటి, అశ్వత్థామని వెర్రిది ద్రౌపది అలాగే అంటుంది. కానీ మీరు చంపుతారా, లేకపోతే నేను నా పిడికిటి పోట్లతో వీడి తల బదలగొట్టి చంపేనా? ఎక్కడ భీముడు చంపేస్తాడోనని. ధర్మం ధర్మమే కదండి, సమస్త ఆర్ష వాంగ్మయము ధర్మమే మాట్లాడుతుంది. అసలు ధర్మము అన్న మాటకి సరి అయినటువంటి మాట లేనటువంటి ఇంగ్లీష్ భాషలో గ్రంథాలున్న వాళ్ళు భారతీయ ధర్మాన్ని విమర్శించగలిగిన మొనగాళ్ళ. ధర్మం అన్న మాటే లేదు వాళ్ళకి. లేక ధర్మ అన్నదాన్ని ఇంగ్లీష్లో రాయవలసి వస్తే ధర్మ అని రాసుకుంటారు. ధర్మానికి ఇంగ్లీష్ మాట్లేదు. వాళ్ళు సనాతన ధర్మాన్ని విమర్శించడం ఎంత ఆశ్చర్యం. కాబట్టి ఎక్కడున్నా ధర్మమే మాట్లాడుతుంది ఆర్షవాంగ్మయం. ధర్మాన్ని నిలబెట్టడానికి ఈశ్వరుడు ఉంటాడు. అందుకే కృష్ణుడు అన్నాడు, అవ్యుడు కాడు శిశుహంత దురాత్మకుడు అతతాయి హంతవ్యుడు. కానీ బ్రహ్మబంధుడు నిక్కము బ్రాహ్మణోన హంతవ్యమటంచు వేద విదితంబకు కావున వీని కాచుట. ధర్మబుద్ధి చూడుము పాండవోత్తమ అర్జునుడిని పిలిచి అన్నాడు, నిజమే అవ్యుడు కాడు శిశుహంత దురాత్మకుడు అతతాయి. అతతాయి అన్నమాట అక్కడ ప్రయోగించారు పోతన గారు. రాత్రి నిద్రపోతున్న పిల్లల్ని చంపగలిగినంత దుష్కృత్యం చేస్తే ఆతతాయి అని పిలవాలి. కాబట్టి ఇదిగో ఇంత తప్పు పని చేశాడు వీడు, పిల్లల్ని చంపేశాడు. వీడు చేసినంత ద్రోహం ఎవరు చెయ్యరు. కాబట్టి హంతవ్యుడు, చంపేయచ్చు. కానీ ఒక్క విషయం ఉంది, బ్రాహ్మణోన హంతవ్యమటంచు వేద విదితంబగు కావున. వేదం ఏం చెప్పిందో అది మనకు ప్రమాణం. బ్రాహ్మణుణ్ణి చంపేయద్దు అని వేదం చెప్తోంది. చెయ్యరాని పని చేస్తే అతని ఐశ్వర్యం అంతా తీసేయచ్చు, అతని జుత్తు గురిగించవచ్చు. కాబట్టి ఇప్పుడు అశ్వత్థామకి అటువంటి శిక్ష వెయ్యాలి తప్ప చంపేయకూడదయా బ్రాహ్మణుడు. కాబట్టి యథాస్థితి చూడుము పాండవోత్తమ, ఏది చెయ్యాలో అది చెయ్యి అన్నాడు. ఏది చెయ్యాలో అది చెయ్యి అన్నప్పుడు కోపంగా ఉన్నారు కదా అని అర్జునుడు వెళ్ళి అశ్వత్థామని చంపలేదు. అది ధర్మం అంటే పాండవులది. అందుకు కదండి కృష్ణుడు వెంటపడ్డాడు వాళ్ళ వెంట. ఎక్కడ ధర్మం ఉంటుందో అక్కడ పరమేశ్వరుడు ఉంటాడు. విశ్వస్తృత్యుడు శక్రశూనుడు మహావీరుండు ఘోరాసిచే అశ్వత్థామ శిరోజముల్ తరిగి చూడాంరత్నహారత్నమున్ చూడాంతర్మహారత్నమున్ శశ్వత్కీర్తి వెలుంగపుచ్చుకొని పాశవ్రాత బంధంబులనుడ్చి త్రోచే శిబిరోర్వీభాగంబునన్ బాసిపోన్. వెంటనే ఓ కత్తోటి తీసి ఆ అశ్వత్థామ యొక్క వెంట్రుకలన్నీ తరిగేసి ఆయనకి జుత్తులో ఒక రత్నం ఒకటి ఉంటుంది. ఆ రత్నాన్ని తీసి, మొన్ననే డెహ్రాడూన్ వెళ్ళినప్పుడు ద్రోణాచార్యులు వారు పరమశివుడి గురించి తపస్సు చేస్తే ఏ గుహలో అశ్వత్థామ పుట్టాడో ఆ గుహలో ఉన్నటువంటి శివాలయాన్ని కూడా దర్శనం చేసే అదృష్టం కలిగింది నాకు. నిజంగా తెల్లబోయాను నేను. ఆ గుహ, శివుడు, ఆ శివలింగం అవి చూసి అక్కడే ద్రోణుడు తపస్సు చేశాడు శివుడి కోసం. అది ద్రోణపురి తర్వాతి కాలంలో అలా 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 మారి చివరికి డెహ్రాడూన్ అయింది. అసలు అది ద్రోణాచార్యులు వారు తపస్సు చేసినటువంటి ప్రదేశం. కాబట్టి అప్పుడు ఆ చూడాంతర్మహారత్నమున్న జుత్తులో ఉన్న రత్నాన్ని బుచ్చుకొని ఆ బంధనాలన్నింటినీ తీసేసి ఒక్క తోపు తోసేటప్పటికీ ఎక్కడికో వెళ్ళి పడిపోయాడు అశ్వత్థామ. అలా అశ్వత్థామని రక్షించారయ్యా వాళ్ళు.
రక్షించిన ఘట్టంతో ప్రారంభం చేసి ఈ భాగవతాన్ని రచన చెయ్యాలనేటటువంటి కోరిక వేదవ్యాసుడికి ఎందుకు కలిగిందో తెలుసా? ఇందాక మీతో మనవి చేశా, వేద విభాగాన్నే చేసినా భారతాన్నే రచించినా ఇన్ని చేసినా ఏదో నేను వ్రాయలేదు, ఏదో నేను అందించలేదని నైరాస్యాన్ని ఆందోళనని పొందినటువంటి వ్యాసుడు ఒక రోజున బయట తిరుగుతున్నారు. నారద మహర్షి వచ్చారు. వచ్చి వ్యాసుడి వంక చూసి అన్నారు, విధాతవు, భరతశ్రుతి విధాతవు, బ్రహ్మజ్ఞాన విజ్ఞాతవు, ఏ సామాన్యుడైన కామ ముఖ్య రిపుషట్క విజేతవు, యోగినేతవు, వినీతుడవు, నీవు చెలించి చల్లరేకావుర కైవడిన్ వగవ కారణమేమి పరాశరాత్మజ. ఏమయ్యా పరాశర కుమారుడైనటువంటి ఓ వ్యాసుడా, నువ్వేమైనా సామాన్యుడివా? ధాతవు, సాక్షాత్తు బ్రహ్మాని విలువు, బ్రహ్మవి. అపారే కావ్య సంసారే కవిరేవ ప్రజాపతి యథాస్మై రోచతే విశ్వం తథైతత్ పరివర్తతే. ఈ లోకాలన్నింటినీ బ్రహ్మ ఎలా సృజిస్తాడో కావ్యాలను అలా సృజిస్తాడు కవి. నువ్వు మహానుభావుడవై లోకానికంతటి వెలుగు అందించావు, వేద విభాగం చేసి పురాణాలనిచ్చి భారతాన్నిచ్చి. అటువంటి వాడివి. ధాతవు, భారత శృతి విధాతవు, నువ్వు భారత శృతి పంచమ వేదాన్ని రచన చేశావు. బ్రహ్మతత్వ నిర్ణేతవు, బ్రహ్మతత్వాన్ని నిర్ణయించగలిగినటువంటి వాడివి. కామ ముఖ్య రిపు షట్క విజేతవు, కామము మొదలైనటువంటి కామక్రోధ లోభమదమోహమాత్సర్యములనేటటువంటి 6 శత్రువులను గెలిచినటువంటి వాడివి. యోగినేతవు, గొప్ప యోగీశ్వరుడివి. అటువంటి వాడివి. వినీతుడవు, ఇన్ని ఉన్నా వినయంతో ఉండేటటువంటి వాడివి. అటువంటి నీవు చల్లరే కాతుర కైవడిన్ వగవ కారణమేవి పరాశరాత్మజ. ఏదో పిరికివాళ్ళ ఇలా ఏమిటో భయపడిపోతూ, ఏమిటో మనసులో ఆందోళనతో దిగులుతో ఎందుకు ఇలా తిరుగుతున్నావు, ఏమిటి కారణం అంటే, వ్యాస భగవానుడు అన్నాడు, వేదాన్ని విభాగం చేశాను, ఎంతమంది చదువుతారు కలియుగంలో? మహాభారతాన్ని రచన చేశాను, ఎంతమంది చదువుతారు కలియుగంలో? చదివినా కొన్ని వందల వ్యక్తులు ఉన్నారు అందులో, కొన్ని వందల మంది వ్యక్తులు. ఎన్ని ధర్మ సూక్ష్మాలో పురుషార్థ సమన్వయం చెప్పాను, ఎవరికి అర్థం అవుతుంది? 18 పర్వాల భారతం చదివి. ఇవన్నీ ఇంత పురాణ వాంగ్మయం ఇచ్చాను, ఒక్క పురాణం చదువుకునేవాడెవరు? పురాణంలో చెప్పినటువంటి విషయంలోంచి నీతిని తీసుకునేవాడెవరు? కాబట్టి నాకేదో మనసులో క్లేశంగా ఉందయా, నాకు బాధగా ఉంది, అందుకని తిరుగుతున్నాను, ఏదో చెయ్యలేకపోయానన్న వెలితి ఉండిపోయింది. నారదుడు అన్నాడు, హరినామస్తుతి చేయు కావ్యము సువర్ణాంభోజి హంసావళీ సురుచిభ్రాజితమై మానస సరస్ఫూర్తిన్ విలుంగొందు. హరినామస్తుతి లేని కావ్యము విచిత్రార్థాన్వితంబయ్యు శ్రీకరమయ్యుండదయోగ్య దుర్మదనత్ కాకోల కర్తాకృతిన్. మానస సరోవరం ఎక్కడుందో అక్కడ హంసలుంటాయి. హంసలతో కూడుకున్న సరోవరానికి మహర్షులు వెడతారు, జ్ఞానులు వెడతారు, తపస్సున్న వాళ్ళు వెడతారు తప్ప బురదగుంటల నిండా కాకులుంటాయి. బురదగుంటల నిండా ఉండేటటువంటి కాకుల దగ్గరికి మహాత్ములు వెళ్ళరు. ఎంత గొప్ప రచనలు చేశారు, ఎంత గొప్ప పద్యాలల్లారు కాదు, భగవంతుడి గురించి, అందులో భగవంతుని యొక్క గుణముల గురించి, భాగవతుల వైభవం గురించి ఏమైనా చెప్పారా అన్నది ప్రధానం. అది చెప్పనటువంటి కవిత్వం పనికిమాలిన కవిత్వం. కాబట్టి హరినామస్తుతి చేయు కావ్యము సువర్ణాంభోజి హంసావళీసురుచిభ్రాజితమై మానస సరస్ఫూర్తిన్ వెలుంగొందు. శ్రీహరి యొక్క స్తోత్రాన్ని చేసినటువంటి కావ్యము పురాణము ఏదుందో దాన్ని దగ్గరికి మహాత్ములు వెడతారు. నువ్వు భారత రచన చేశావు, కానీ ధర్మార్థ కామమోక్షములనేటటువంటి చతుర్విధ పురుషార్థ సమన్వయం చేయడంలో విశేషంగా కృష్ణ భగవానుడి యొక్క లీలలను వర్ణించలేదు. పూర్తిగా భగవంతుడు, భగవంతుని అవతారములు, భగవద్భక్తులు, ఈ భక్తి జ్ఞాన వైరాగ్యములతో కూడినటువంటి కథతో కూడినటువంటి గ్రంథాన్ని రచన చేసి మనుష్యులకిస్తే ఆ ఒక్కటి చాలు వాళ్ళ జీవితాలకి కరదీపిక. అటువంటి గ్రంథరచన నువ్వు చెయ్యలేదు, అందుకే నీకు బాధగా ఉంది. మహాత్మా ఒక్కటి ఆలోచించండి అని ఒక మాట చెప్తాడు. ఈ పద్యం ప్రతి వాళ్ళు కూడా జ్ఞాపకం పెట్టుకోవలసినటువంటి పద్యం. అందులో ఆయన అంటాడు, అపశబ్దంబులు కూడియున్ హరిచరిత్రామృతంబు సర్వపాప పరిత్యాగము చేయు కావున హరిన్ భావించుచున్ పాడుచున్ జపముల్ చేయుచు వీనులన్ వినుచు అశ్రాంతంబు కీర్తించుచున్
తపసుల్ సాధులు ధన్యులౌదురు కదా తత్వజ్ఞ చింతింపుమా. వ్యాసుడితో నారదుడు అంటున్నాడు, అపశబ్దంబుల కూడియున్, మాట ఎలా మాట్లాడాలో అలా మాట్లాడకపోయినా, మాటలలో తప్పులున్నా భగవంతుడి గురించినటువంటి స్తోత్రం చేసే ప్రయత్నంలో, భగవంతుణ్ణి పూజ చేసే ప్రయత్నంలో, ఆయన వైభవాన్ని కీర్తించే ప్రయత్నంలో మాటలు తడబడి తప్పు మాట వచ్చినా ఏ ఇబ్బంది రాదు. దాని వలన సర్వపాప పరిత్యాగము చేయు కావున ప్రేమతో భగవంతుడి నామాన్ని పట్టుకుని సంతోషంగా భజన చేసేవాడెవరున్నాడో వాడి సర్వ పాపములు నశించిపోతూ ఉంటాయి. ఏమయ్యా, అందుకని కదా తపస్సులు సాధులు, తపస్సు చేసేవాళ్ళు సాధు పురుషులు ఎప్పుడూ 5 పనులు చేస్తూ ఉంటారు. హరిన్ భావించుచున్, ఎప్పుడూ శ్రీహరిని భావిస్తుంటారు, అంతటా విష్ణువుని చూస్తూ ఉంటారు. రామకృష్ణ పరమహంస దేవుడు లేడన్నవాడు కూడా నారాయణుడే అంటే మూర్ఖ నారాయణుడే అన్నారు తప్ప లేడనలేదు. కాబట్టి హరిన్ భావించుచున్, పాడుచున్, ఆయన మీదే పాటలు పాడుతూ, అందుకు కదా శంకర భగవత్పాదులు ప్రాతస్మరామి పరమేశ్వర భక్త పద్మం పాలక్షకీల పరిశోషిత పంచబాణం అన్ని నిద్రలేస్తూనే పరమేశ్వరుడి మీద పాట పాడమంటూ మొదలుపెట్టింది. సుప్రభాతం అన్నది అందుకు వచ్చింది. లేకపోతే నిజంగా ఈశ్వరుడు నిద్రపోతాడా? అసలు ఈశ్వరుడు నిద్రపోయాడు లేవాలన్న భావనతో నువ్వు నిలబడి, అందుకే సుప్రభాతం నిలబడి చెయ్యాలి, ఏకాంత సేవ కూర్చుని చెయ్యాలి. కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూలా కర్తవ్యం దైవమాన్నికం అని పాడినా ఆ పరవశంతో పాడినవాడికి కూడా పాపం పోతుంది. అది కూడా నీకు రాదు. నోటి వెంట మేలుకొలుపు పాటలని చాలా తేలిక భాషలో ఉంటాయి. చెప్పులు కుట్టేటి గొంటి చర్మము తీసి చెప్పులు కొట్టిన కక్కయ్య వచ్చేను మేలుకో, మేలుకో జగదీశ మేలుకో, పరమేశ మేలుకో ని మమ్మింక ఏలుకో అని పరమేశ్వరుడి మీద మేలుకొలుపులు పాడతారు. సామాన్యమైన మాటల్లో ఉంటుంది. అలా పాడుకున్నా నిద్ర లేవగానే పాపాలన్నీ దహించుకుపోతాయా. భావించుచున్, పాడుచున్, జపముల్ చేయుచు, ఎప్పుడు ఆయన గురించి జపం చేస్తూ, వీణులను వినుచు, ఎక్కడైనా భగవత్కథా ప్రవచనం జరుగుతోందంటే సంతోషంతో భగవంతుడి గురించి వింటూ, అశ్రాంతంబు కీర్తించుచన్, ఎప్పుడూ భగవంతుణ్ణి కీర్తిస్తూ తపస్సులు సాధులు ధన్యులవుదురు కదా. తపస్సు చేసేవాళ్ళు సాధు పురుషులైనటువంటి వాళ్ళు ధన్యులవుతున్నారు కదా. తత్వజ్ఞ చింతింపుమా. తత్వం తెలుసున్న వ్యాసభగవన్ ఆలోచించండి. మీరు అటువంటి గ్రంథం ఇవ్వలేదుగా, అందుకే మీ మనస్సు ఇంత బాధపడుతోంది. బండరాతి మీద విత్తనం ఉన్నప్పుడు ఎంత వర్షం పడితే అది మొలకెత్తుతుంది. సారమైన మట్టిలో ఉన్న విత్తనానికి 4 నీటి చుక్కలు చాలు మొలకెత్తడానికి. కాబట్టి అది అధ్యవసాయం ఉన్నటువంటి హృదయం యొక్క స్థితిని బట్టి చేసేటటువంటి బోధ పనిచేయడము అనేటటువంటిది ఉంటుంది ఎప్పుడైనా కూడా. వ్యాసభగవానుడితో మాట్లాడుతూ నారద మహర్షి చాలా గొప్ప విషయాన్ని ఒకదాన్ని ప్రతిపాదన చేస్తారు. ఆయన తన జన్మ వృత్తాంతం గురించి మాట్లాడారు వ్యాస మహర్షితోటి. ఆయన ఒక జన్మయందు దాసీపుత్రుడు. దాసీపుత్రుడైన కారణం చేత తన తల్లితో కలిసి ఒక బ్రాహ్మణ గృహంలో ఆమె సేవిస్తూ ఉండగా ఆమెతో పాటుగా వెడుతూ ఉండేవారు. ఆయన అదృష్టం ఒకానొక సమయంలో చాతుర్మాస్యం చేయడం కోసం అని చెప్పి కొంతమంది బ్రాహ్మణులు అక్కడికి వచ్చారు. చాతుర్మాస్యం ఒక్క సన్యాసులకే కాదు, చాతుర్మాస్యం యథార్థానికి గృహస్థుకు కూడా ఉంది. అందులో గృహస్థు కూడా ఒక్కొక్క నెల విడిచిపెట్టవలసిన పదార్థాలు కొన్ని ఉన్నాయి. ఆ పదార్థాలని విడిచిపెడుతూ అతను చాతుర్మాస్యం చేయవలసి ఉంటుంది. కాబట్టి చాతుర్మాస్యం చేయడం కోసమని కొంతమంది మహాత్ములు ఆ బ్రాహ్మణ గృహానికి వచ్చారు. తల్లిగారు దాసి, కానీ తల్లిగారితో పాటు వెళ్ళడం అలవాటైనటువంటి ఈ పిల్లవాడు కూడా ఆ ఇంట ఉండేటటువంటి యజమానిని, ఆ ఇంటికి వచ్చినటువంటి విద్వాంసులు జ్ఞానులైనటువంటి ఆ బ్రాహ్మణుల్ని సేవిస్తూ ఉన్నాడు. ఈ సేవ చేస్తూ ఉండడం అనేటటువంటిది చాలా గొప్ప ప్రభావాన్ని చూపించింది. ఒక్క పద్యంలో పోతన గారు చాలా అద్భుతమైనటువంటి ఒక విషయాన్ని ఆవిష్కరిస్తారు.
ఈ పిల్లవాడికి ఆ బ్రాహ్మణుల్ని సేవించవలసిన అవసరం లేదు, ఎందుకంటే అది తల్లిగారు చేయవలసినటువంటి కర్తవ్యం. కానీ అమ్మ వెంట వెళ్ళడం అలవాటైపోయినటువంటి చిన్న పిల్లవాడికి వాళ్ళ మాటలు, వాళ్ళ అనుష్ఠానం, వాళ్ళు ప్రవర్తించేటటువంటి తీరు, వీటి మీద గొప్ప గురి కుదిరింది. అసలు మనుష్య జన్మలో పెద్ద మలుపు తిరిగేటటువంటి స్థితి ఎప్పుడు కలుగుతుంది అంటే మనకి విశ్వాసం ఏర్పడడం మీద ఉంటుంది. మనకి ఆ విశ్వాసం అన్నది లేదనుకోండి, అవతలవాడు ఎంత మహాత్ముడైనా మీరు పొందే ప్రయోజనం ఏమిటి అంటే పాపం ఒక్కటే. ఎందుకంటే మహాత్ముల యొక్క స్థితిని శంకిస్తూ వెడుతున్నాడు అనుకోండి, దానివల్ల వచ్చే ప్రయోజనం ఏముంటుంది? పాపం తప్ప ఇంకేమీ ఉండదు. ఆ శంక చేతనే పరీక్షిత్ మహారాజు దెబ్బతిన్నాడు యథార్థానికి. భాగవతంలో మీరు కొంచెం జాగ్రత్తగా పక్కన పోల్చి చూస్తే నారదుడి యొక్క అభివృద్ధికి పరీక్షిత్ మహారాజు దెబ్బతినడానికి ఈ రెండే కారణాలు. ఒకరికి విశ్వాసం ఉండుట, ఒకరికి కొద్ది కాలము పాటు విశ్వాసము చిదిరిపోవుట. ఎవరికి గురి ఏర్పడిందో, ఎవరి యందు గురి ఏర్పడిందో ఆయన గురువు అవుతాడు. నిజానికి సమర్థత గురువుదా శిష్యుడిదా అని ప్రశ్న వేశారనుకోండి, గురువుగారు శిష్యుడికి శక్తి ఇవ్వడం అన్నది ఉండదు. గురువు ఎంత శక్తివంతుడైనా కావచ్చు, అందిపుచ్చుకోవడానికి సిద్ధంగా శిష్యుడు లేనప్పుడు గురువు చెయ్యగలిగినది ఏముంటుంది? ఏదో ఆ శిష్యులందరినీ కూడా అదే పనిగా ఏదో చేసేసి ఉద్ధరిస్తూ ఉండడం అనేటటువంటిది గురువుగారు స్వీకరించే కర్తవ్యం కాదు. శిష్యుడు గురువు యందు గురి కలిగిన వాడై ఉండాలి. గురువు యందు గురి కలిగిన వాడైతే శిష్యుడికి ఆ గురువుగారు మహాశక్తివంతుడై ఉంటాడు. ఎలా అయి ఉంటాడు అంటే గురువుగారికి కూడా తెలియదు తనకంత శక్తి ఉందని. అది విచిత్రం. శంకరాచార్యుల వారి యొక్క జీవితంలో ఇది జరిగింది. పద్మపాదాచార్యుల వారు ఏటికి అవతల ఒడ్డునుంటే ఇలా రా అన్నారు కాకతాళీయంగా. ఇలా రా అని గురువుగారు అంటున్నారు కాబట్టి ఏటి మించి నడిచి వెళ్ళిపోవాలంతే నేను అనుకుని ఆయన ఏటి మీద నడిచి వెళ్ళారు విశ్వాసంతో. గురువుగారు ఇలా రా అంటే నేను అలా తిరిగి వెళ్ళకూడదు అనుకున్నారు ఆయన. ఆయనకి శంకర భగవత్పాదుల మీద ఉన్నటువంటి విశ్వాస కారణం చేత ఆయన ఏటి మీద నడుస్తుంటే ఆయనకి ఉన్నటువంటి విశ్వాస కారణంగా పాదములు నీట మునగకూడదని ఏట్లోంచి పద్మములు పైకొచ్చి ఆయన పాదములను వహించేయి. పద్మముల చేత వహింపబడిన పాదములున్నవాడు కనుక పద్మపాదాచార్యులు అయ్యారైన. అది గురువు మీద ఉండేటటువంటి గురి పద్మపాదాచార్యుల వారిని ఆ స్థాయికి తీసుకెళ్ళింది. కనుక ఎంత వయస్సులో ఈ గురి ఏర్పడింది అనేటటువంటిది ప్రధానం కాదు. అసలు ఎప్పుడైనా జీవితంలో అటువంటి గురి ఒకటి నీకు ఏర్పడి ఉన్నదా? అటువంటి గురి ఏర్పడితే దాని వలన జీవితంలో అభ్యున్నతిని పొందుతావు. ఎందుకంటే ఇది ఒక్క మనుష్య జీవితంలో మాత్రమే సాధ్యము తప్ప ఇంకా ఏ ఇతర ఉపాధి ఎందున్నవాడు కూడా అలా గురి కుదుర్చుకుని జీవితాన్ని అభ్యున్నతి పథంలో నడిపించుకోవడం అనేటటువంటిది సాధ్యం కాదు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.